నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. రాముడు కృష్ణుడు వేషం వేస్తే ఎన్టీఆర్ మాత్రమే వేయాలి అనేంతగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఎన్టీఆర్ అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, భీముడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలలో ఒదిగిపోయారు ఎన్టీఆర్. సుమారు 400 చిత్రాల్లో నటించి కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకుడుగా కళాంబ తల్లికి ముద్దుబిడ్డయ్యారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన ఒక ప్రభంజనం సృష్టించారు. ఆయన రాజకీయ యుగం ఒక సువర్ణ అధ్యాయం. ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం, ఆయన పలుకు ఒక సంచలనం, ఆయన మాట ఓ తోట, ఆయన సందేహమే స్ఫూర్తి. ఎప్పటి వరకు దేవుడిగా కొలిచిన ప్రజలు రాజకీయ నేతగాను కీర్తించడం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ శ్రామికుడు చెమటలో నుంచి వచ్చినది, కార్మికుడు కలిగిన కండరాలలో నుంచి వచ్చింది, రైతు కూలీల రక్తంలో నుంచి వచ్చింది, నిరుపేదల కన్నీటిలో నుండి, కష్టజీవుల కంటి మంటలో నుండి పుట్టింది తెలుగుదేశం. రాష్ట్ర ప్రజలారా ఆశీర్వదించండి అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు యావత్ ఏపీ ప్రజలను ఆకర్షించింది. 1982 మార్చి 29 హైదరాబాద్ లో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఆర్. కానీ ఆయన పిలుపునకు కదిలిన ఏపీ జనం 9 నెలల్లో అధికారాన్ని కట్టబెట్టారు. అయితే అది ఎన్టీఆర్ గొప్పతనం. రాజకీయ శూన్యతను ముందే పసిగట్టిన ఆయన పార్టీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ కోటను బద్దలు కొట్టారు. పాలనలోనూ విప్లవాత్మక మార్పులు చూపించారు నందమూరి తారక రామారావు. తప్పుడు వాగ్దానాలు, తప్పించుకునే వారిని ఆయన పాలనలో ఏనాడు చూడలేదు. పేదవాడే నా దేవుడు, సమాజమే నా దేవాలయం అంటూ కాషాయ వస్త్రాలను ధరించి ప్రజాక్షేమం అనే దీక్ష పూనారు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది అంటే దానికి అంత గట్టిగా పునాది వేసిన ఘనత ఎన్టీఆర్ది మాత్రమే. తెలుగువాడు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉండేలా నిర్మాణం చేపట్టారు. క్రమశిక్షణతో పార్టీని తీర్చిదిద్దారు. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా మనోబలం సమకూర్చారు. నాడు ఆయన చేసిన సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి గట్టి పునాదులుగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీని ఢీకొన్న ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో సైతం తమదైన ముద్రను చాటుకున్నారు. సుదీర్ఘకాలం జాతీయ రాజకీయాలను శాసించగలిగారు. తెలుగువాడి సత్తాను ఢిల్లీలో చాటి చెప్పారు. అంతవరకు ఉన్న షీల్డ్ కవర్ల సీఎం సంస్కృతినే మార్చేశారు. రూపాయికే కిలో బియ్యం, గృహ నిర్మాణం వంటి పథకాలతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ మహానీయుడు టీడీపీ అనే బీజాన్ని వేసి తెలుగు ప్రజలకు చేరువ చేశారు. తెలుగువాడు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉంటుందని నమ్మారు ఎన్టీఆర్. అయితే ఆయన మరణించి 29 ఏళ్లు అవుతున్న ఇంకా పార్టీ మాత్రం ప్రజల్లో ఉందంటే దానికి కారణం ముమ్మాటికి ఆ మహానేతే. మరోసారి ఆయనను గుర్తు చేసుకుంటూ అంజలి ఘటిద్దాం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.